హలో అండి, నమస్తే. నేను డాక్టర్ రోహిత్ రెడ్డి పతూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కరెంట్లీ వర్కింగ్ ఇన్ టీఎక్స్ హాస్పిటల్, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 12 అండ్ ప్యూర్ కేర్ పాలిక్లినిక్, అత్తాపూర్. ఇప్పుడు మామూలుగా చాలామంది మాకు అలర్జీ అంటే ఏంటి, ఎక్కడెక్కడ వస్తుంది, దానివల్ల ఏమవుతుంది, అసలు దేనివల్ల వస్తుంది, దీనికి ఏమైనా క్యూర్ ఉందా లేదా, ఇలాంటి పలు రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దీనికి మనం సింప్లిఫైడ్గా చెప్పాలంటే అలర్జీ అంటే ఏంటంటే మనకి ఏదైతే పడది మన బాడీకి కొన్ని రిజెక్ట్ చేస్తుంటాయి. అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా కామన్గా మనం డస్ట్ పార్టికల్స్ చూస్తుంటాము. దుమ్ము, ధూళి రేణువులు ఇట్లాంటి వాటికి మనము ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ లాగా క్రియేట్ చేస్తుంది. సో దాన్నే మనం అలర్జీ అంటాం. అలర్జీ అనేది మనకి ఎక్కడైనా జరగచ్చు. అలర్జిక్ రైనైటిస్ అంటాం, అంటే తుమ్ముల రూపంలో వచ్చేది. అలర్జిక్ డర్మటైటిస్ అంటే దురదల రూపంలో వచ్చేది. అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం, అంటే దగ్గు రూపంలో వచ్చేది. అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటే కంటి నుంచి నీరు రావడము, ఎర్రగా అయిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలర్జిక్ ఆస్తమా అంటాం. ఇలా పలు రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను పల్మనాలజిస్ట్ కాబట్టి ఫస్ట్గా నేను ఈ అలర్జిక్ రైనైటిస్, బ్రాంకైటిస్, ఆస్తమా గురించి చెప్తాను. అలర్జిక్ రైనైటిస్ అంటే మనం ఎప్పుడైతే దుమ్ము తీసుకున్నప్పుడు ఎక్స్పోజ్ అవుతామో కంటిన్యూస్గా తుమ్ములు రావడము, కళ్ళలోంచి నీళ్ళు రావడం, దురద పెట్టడం, ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. కంటిన్యూస్గా తుమ్ములు రావడం వల్ల లోపల నేజల్ మ్యూకోసాలో కొంచెం వాపులాగా రావడం వల్ల మళ్ళీ సైనస్ ఇబ్బంది కూడా జరిగే ఆస్కారం ఉండిద్ది. 40% మంది ఈ అలర్జిక్ రైనైటిస్ వాళ్ళు ఆస్తమాకి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ తుమ్ములు అనేది మనము చాలామంది లైట్ తీసుకుంటారు. మామూలుగా 1-2 వస్తే పర్వాలేదు, పొద్దున్న లేవగానే 10-15, సాయంత్రం ఏదన్నా తిన్న 10-15 ఇట్లా వస్తున్నాయంటేనే మనం చాలా జాగ్రత్త పడాలి. దీన్ని మనం వదిలేస్తే ఇది ఆస్తమా రూపంలో మారే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకి అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. బ్రాంకైటిస్ అంటే మనకి దగ్గు రావడం, కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయినప్పుడు దగ్గు రావడము, ఇట్లాంటివి జరగడం అన్నమాట. కానీ ఎప్పుడన్నా మనం ఇండియాలో అలర్జిక్ బ్రాంకైటిస్ అని మనము డయాగ్నోస్ చేసే కంటే ముందు ఫస్ట్ మనము టీబీ అనే ఇన్ఫెక్షన్, వేరే న్యూమోనియాస్ అనే ఇన్ఫెక్షన్స్ మనం రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే క్లినికల్గా ఇంకా కొన్ని రక్త పరీక్షల రూపంలో మనం దీన్ని డయాగ్నోసిస్ చేస్తాము. దీన్ని మోస్ట్లీ క్లినికల్ డయాగ్నోసిస్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనకు కొంచెం బ్రాడ్ స్పెక్ట్రమ్గా మనము ఆస్తమా గురించి మాట్లాడుకుందాం. ఆస్తమా అంటే మనం గాలి తీసుకుంటాం. నార్మల్గా మనము ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం. ముక్కు ద్వారా గాలి తీసుకున్నప్పుడు మనకి వెనకాల సైనస్లు అనేవి మనకి ఆ గాలికి తేమనిచ్చి ఊపిరితిత్తులకు అందజేస్తుంది. ఇప్పుడు ఈ ఆస్తమా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఈ లోపల గాలి తీసుకునే గాలి గొట్టాలు ఉంటాం, పైప్ లైన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే రూపంలో చెప్పాలంటే ఇంటి పైన ట్యాంక్ ఉండిద్ది, మీ కిందలో ట్యాప్లో వాటర్ రావాలంటే పైప్ లైన్ ఎలా అయితే ఉండిద్దో మనం గాలి తీసుకున్న గాలి ఊపిరితిత్తులో మొత్తం వెళ్ళాలంటే ఎయిర్వేస్ అంటాం దాన్ని. దీంట్లో 3 రకాలు ఉంటాయి: స్మాల్ ఎయిర్వేస్, మీడియం ఎయిర్వేస్, లార్జ్ ఎయిర్వేస్ అని ఉంటుంది. సో ఈ గాలి గొట్టాల్లో వాపు రావడం వల్ల, అంటే వాపు అంటే చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు నార్మల్గా ఇలా ఉండిద్ది, ఈజీగా ఉంది చూడండి, పీల్చుకొని వదలడానికి ఈజీగా ఉంది. అదే మనకి ఇట్లా ఆస్తమా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇలా చిన్నగా ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయినప్పుడు ఏమవుతుంది, ఛాతీ అంతా బరువుగా అవ్వడము, దగ్గు రావడము, ఫ్లెమ్ రావడము, స్ఫుటం రావడం, పిల్లి కూతల్లాగా సౌండ్ రావడం, ఇలాంటివన్నీ చాలా కామన్గా కనిపిస్తుంటాయి. ఇవి చాలా కామన్ సిమ్టమ్స్ మనకి. ఇలా ఊపిరితిత్తు ముడుచుకుపోయినప్పుడు మనం గాలి ఇలా ఉంది చూడండి, ఈజీగా ఉంది. అదే ముడుచుకుపోయినప్పుడు బయటకు వదలడానికి మొత్తం మనం ప్రెషర్ అంతా చెస్ట్ పైన పడి దానివల్ల మనకి ఇంకా చెస్ట్ హెవీగా అనిపించడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో దీనికి మనం ఎలా ట్రీట్మెంట్ చేస్తామంటే ముఖ్యంగా ఇన్హేలర్స్. ఎలాంటి ఇన్హేలర్స్ అంటే మీకు మనకు మామూలుగా ఇన్హేలర్స్లో కూడా రకాలు ఉంటాయండి. మామూలు బేసిక్ ఆస్తమాలు అయితే సింపుల్గా ఇన్హేలర్ కంటిన్యూస్గా వాడుకుంటే మనకు అది కంట్రోల్లో ఉంటుంది. ఆస్తమా క్యూరబుల్ అంటే లేదు, ఇట్ ఈస్ కంట్రోలబుల్. మనం దాన్ని మంచి కంట్రోల్ చేసుకుంటే అది యాజ్ గుడ్ యాజ్ క్యూరబుల్లా. సో ఎలా కంట్రోల్ చేసుకుంటామంటే ఇన్హేలర్ల రూపంలో కంట్రోల్ చేసుకోవాలి. మీకు ఇట్లాంటి దమ్ము, దగ్గు, పిల్లి కూతలు, ఛాతీ బరువు అనిపించడము, ఇట్లాంటి లక్షణాలు, మధ్యరాత్రిలో నిద్ర లేవడము, ఆయాసమయ్యి, ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించగలరు. సింపుల్ మెడికేషన్ ఉంటుంది. ఆస్తమా అంటే ఏదో ఇన్హేలర్లు జీవితాంతం వాడాలి, ఇలాంటి అపోహల నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇన్హేలర్ మీరు వాడకపోతే ఎయిర్వే రీమోడలింగ్ అంటాం, అంటే అలా చిన్నగా కుదించుకుపోతాయి. మనం కొంత దూరం నడిచేసరికి కూడా మనకి ఆయాసం కూడా
వచ్చేస్తుంది అనమాట. సో ఆల్వేస్ మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా కానీ మీరు దగ్గరున్న డాక్టర్ని సంప్రదించగలరు. సింపుల్ ఇన్హేలర్ వాడుకుంటే మంచి కంట్రోల్ ఉండేది. మనం ఈ ఆస్తమాని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం, ఇది చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ ఇది అన్నిటికంటే ముఖ్యంగా మనము హౌ టు ప్రివెంట్ ఆస్తమా ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చాక ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఇది చేసుకోవాలి అనేది అందరికీ మీరు డాక్టర్ని సంప్రదిస్తే తెలుస్తుంది. కానీ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. మీరు ముఖ్యంగా బాగా తీపి, బాగా పులుపు ఉన్న పదార్థాలు, చల్లటి పదార్థాలు, బాగా స్వీట్గా ఉండే తీపి పదార్థాలు లైక్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, చల్లటి నీరు కూడా, చల్లటి గారి మొహానికి తగిలినా కానీ ఆస్తమా మళ్ళీ మనకి బయటకు వచ్చే అవకాశం ఉండేది. సో వీటన్నిటికీ మనం దూరంగా ఉండడంలో మనకి దాన్ని ఇంకా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మోస్ట్ కామన్గా మనకి డస్ట్ అనేది ఉండేది. సో మనం ఉండే పరిసరాల ప్రాంతాల్లో డస్ట్ని కొంచెం క్లియర్గా పెట్టుకోవడము. ఇప్పుడు మనము బయట ఇప్పుడు సిటీలో పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న ధూళి రేణువుల వల్ల కూడా మళ్ళీ మనకి ఆస్తమా అనేది ఇంకా పెరిగిపోయింది. డయాగ్నోసిస్ కూడా బాగా పెరిగిపోయింది. ఎక్కువ మంది ఆస్తమాతో సఫర్ అవుతున్నారు. సో బయట తిరిగేటప్పుడు కూడా చిన్న ఫేస్ మాస్క్ అలా పెట్టుకొని వెళ్తే అలాంటి డస్ట్ పార్టికల్స్కి మనము కొంచెం అవాయిడ్ చేసి దానివల్ల కూడా ఆస్తమాకి తొందరగా మనము ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ తగ్గింది. నెక్స్ట్ చాలామంది ఇప్పుడు వేసవి రాగానే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతుంటారు చాలామంది పేషెంట్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ, కూలర్ బెటరా, ఏసీ బెటరా? ఇది నాకు ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది అడుగుతున్నారు. కూలర్ బెటరా, ఏసీ బెటరా అంటే ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు కూలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారనుకోండి, కూలర్లో మనకేంటి, పక్కన గ్రాస్ అనేది పెడతాం, ఎండుగడ్డి అనేది పెట్టి వాటర్ పోసి కూలర్ అనేది ఆన్ చేస్తాం, దాంతో కూడా చల్లగారు వచ్చింది. కానీ ఆ గ్రాస్ని మనం క్లియర్గా పెట్టుకోకపోవడం వల్ల, అంటే ఇప్పుడు మనం ఓన్లీ సమ్మర్లోనే వాడుతూ ఉంటాం కాబట్టి కూలర్ని, అక్కడ అంతా దుమ్ము ధూళి చేరుకోవడం వల్ల అది మనం ఆన్ చేసుకొని మొహానికి ఎక్స్పోజ్ అయినప్పుడు దాంట్లో నుంచి దుమ్ము వచ్చి మళ్ళీ మనకి ఆస్తమా తిరగబడ్డము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం చాలా సహజంగా ఉంటుంది. సో మనం ఎప్పుడన్నా కూలర్ని వాడుకునే పక్షంలో ఆ గ్రాస్ని క్లియర్ చేసుకోవడము, వాష్ చేసుకోవడము, కూలర్ సర్వీసింగ్ చేసుకొని వాడడం బెటర్. ఇంకోటి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ ఉన్న క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే కొన్ని లంగ్ కండిషన్స్ లైక్ సిఓపిడి, ఆస్తమాలో కూడా బ్రాంకెక్టాసిస్ అంటాం, ఇలా పలు రకాలైన ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు ఉన్న వాళ్ళకి, క్రానిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనము ఎప్పుడైతే కూలర్కి ఎక్స్పోజ్ అవుతామో ఆ గడ్డి వల్ల హ్యూమిడిటీ అంటే తేమ అనేది ఎక్కువ వచ్చింది, దానివల్ల వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో కూలర్ కంటే ఏసీ బెటర్ అని నేను చెప్పను, బట్ డెఫినెట్లీ కూలర్ అంత మంచిది కాదు క్రానిక్ లంగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో. ఏసీ అంటారా, ఏసీ అంటే మనకి ఇప్పుడు డైరెక్ట్గా ఏసీ మన మొహం తాకనంత వరకు ఏసీ పర్వాలేదండి. ఇంకోటి ఏంటంటే ఏసీ కూడా మనం సర్వీసింగ్ చేయించుకోవాలి, ఏసీ లైనింగ్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు వాటర్ అవుట్లెట్ అనేది బ్లాక్ అవడం వల్ల అది అక్కడే ఉండిపోయి మౌల్డ్స్, ఈస్ట్ అని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది దాంట్లో పెరగడం జరుగుతుంది. అది మనం ఏసీ ఆన్ చేసినప్పుడు ఆ ధూళి రేణువుల ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చే ఆస్కారం ఉండేది. సో ఏదైనా ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకొని ప్రాపర్గా వాడగలిగితే, ప్రొవైడెడ్ మనకి అండర్లయింగ్ లంగ్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళలో ఏమీ ఎక్కువ ఇబ్బంది ఉండదు. మనం ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ట్యూబర్క్లోసిస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దీన్ని మనం ఆపాలని మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2025 లోపల టీబీని ఎండ్ చేద్దామనే లక్ష్యంలో ఉన్నాం. సో మనకి నేను చెప్పే లక్షణాల్లో మీకు ఏ ఒక్క లక్షణం ఉన్నా కానీ, అంటే లక్షణాలు ఇవి కనిపిస్తున్నట్టయితే మీకు టీబీ ఉన్నట్టు, 2 వారాలకు మించి దగ్గు రావడము, తినకపోవడము, బరువు తగ్గడము, దగ్గులో రక్తం రావడము, రాత్రిపూట జ్వరం రావడం, ఇలాంటి ఏ లక్షణం మీకు కనిపించినా కానీ, ముఖ్యంగా ఈ 5 లక్షణాల్లో మనకి ఒక 2-3 లక్షణాలు కనిపించినా కానీ మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఈ లక్షణాలు అన్నీ కూడా ట్యూబర్క్లోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్కి సంబంధించిన లక్షణాలు. ఇండియాలో ట్యూబర్క్లోసిస్ చాలా ఎక్కువగా ఉందండి. అందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2025 లోపల ట్యూబర్క్లోసిస్ని ఎండ్ చేద్దామనే ప్రయత్నంలో ఉంది. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి 2030 లోపల టీబీని ఎండ్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు. సో దీనికి మనము ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించినట్టయితే మీకు టీబీ డయాగ్నోసిస్ జరిగిందనుకోండి, గవర్నమెంట్లో ఫ్రీగా టెస్ట్లు అవుతున్నాయి, మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, మెడిసిన్స్ తిన్నందుకు కూడా గవర్నమెంట్ మనీ కూడా ఇస్తుంది, పర్ మంత్
ఫుడ్ ఎక్స్పెన్సెస్ కింద కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. సో ఇలాంటి లక్షణాలు మీకు కనిపించినట్టయితే ఇమీడియట్లీ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్, ఏ డాక్టర్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా పర్వాలేదు, దగ్గరలో ఉన్న వాళ్ళని వెళ్ళి సంప్రదిస్తే ఇది ఎంత తొందరగా డయాగ్నోసిస్ జరిగితే అంత మంచిగా దీని అవుట్కమ్ ఉండిద్ది. టీబీ అనేది కంప్లీట్లీ క్యూరబుల్ అండి. కరెక్ట్గా ప్రాపర్గా మెడిసిన్స్ వాడుకున్నట్టయితే కంప్లీట్లీ క్యూరబుల్. దీనికి ఎన్ని రోజులు మందులు వాడాలి, ఎన్ని మందులు వాడాలి అనే ప్రశ్న ఒకటి ఉండిద్ది. టీబీకి మనకి 4 రకాల మందులు ఉంటాయి. ప్రతిరోజు వాడాల్సి వస్తుంది. మొదటి 2 నెలలు 4 రకాల మందులు ఉంటాయి. 2 నెలల తర్వాత ఒక రకం ఆగిపోయి 3 రకాల మందులు ఉంటుంది. 6 నుంచి 9 నెలలు కొందరిలో వేరే రకమైన టీబీలు, అంటే ఇప్పుడు టీబీ అనేది ఓన్లీ ఊపిరితిత్తులకే రాదు, మన బాడీలో ఉన్న ప్రతి అవయవం, 1-2 అవయవాలు తప్పించి, జుట్టు ఒకటి, పారాథైరాయిడ్ తప్పించి ఇంకెక్కడన్నా మనకి టీబీ అనేది రావడం జరుగుతుంది. సో తొందరగా డయాగ్నోసిస్ అవుతే తొందరగా దానికి ట్రీట్మెంట్ దొరికింది. టీబీ ఉన్నవాళ్ళు, అంటే తెమడలో టీబీ ఉన్నవాళ్ళు, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి సోకే అవకాశం ఉండిద్ది. మొదటి 2 నెలలు వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం, వాళ్ళని ఓపెన్ స్పేస్లో పెట్టడం వల్ల వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందడం తక్కువ అవుతుంది. టీబీ ఉన్న వాళ్ళలో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏవి ఉండవు. ఎంత మంచిగా తింటే అంత మంచిగా రోగనిరోధక శక్తి పెరిగి ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే శక్తి వచ్చింది. మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తి మనకి కలిగింది. సో మంచిగా తిని కరెక్ట్గా మెడికేషన్ యూజ్ చేసినట్టయి ప్రాపర్గా డయాగ్నోసిస్ అయినట్టయితే మనకు టీబీ కంప్లీట్లీ క్యూరబుల్ ఉంటుంది. మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. స్మోకింగ్, చాలామంది స్మోకింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారండి. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు 4 సిగరెట్లు తాగాను, రోజుకి 4 సిగరెట్లు తాగాను, అట్లా ఒక 10 సంవత్సరాలు తాగాను, మానేసి కూడా 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు ఎందుకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి 100 సిగరెట్లు తాగినా కానీ జీవిత కాలంలో తనని మనం స్మోకర్ అంటాం. ఇలా 100 సిగరెట్లు తాగిన వాళ్ళల్లో లంగ్ పైన ఎఫెక్ట్ అనేది మనకు కనిపించింది. లంగ్ అనే కాదండి, స్మోకింగ్ వల్ల మనకి హార్ట్ పైన బ్లడ్ ప్రెషర్ రావడం, డయాబెటీస్ రావడం, బ్రెయిన్ కండిషన్స్ రావడం, ఇట్లాంటి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో స్మోకింగ్ మెయిన్లీ ఏంటంటే తాగేవారే కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు తాగేవారు ఏం చేస్తారు, ఇప్పుడు స్మోక్ తీసుకొని వదిలేస్తారు, లోపల తీసుకొని బయటకు వదులుతారు. ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. అంటే స్మోక్ చేసే వాళ్ళ పక్కన ఉండే వాళ్ళల్లో వాళ్ళు వదిలే పొగ, దాంతోపాటు ఈ సిగరెట్కు ఉండే పొగ, ఈ 2 పీల్చుకోవడం వల్ల ప్యాసివ్ స్మోకర్స్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉండేది. దీంతోపాటు ఇంకొకటి థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఇప్పుడు మనం స్మోక్ చేసినప్పుడు ఆ స్మోక్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. దాంట్లో దాదాపు 3000 డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. నికోటిన్, టార్, ఆస్బెస్టాసిస్, చాలా 3000 రకాల కెమికల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కెమికల్స్ మనము మన డ్రెస్ పైన వాలినా కానీ, మన టేబుల్ పైన వాలినా కానీ, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎత్తుకోవడం, మన డ్రెస్ పైన ఆ పార్టికల్స్ అనేవి ఉంటుంది, వాళ్ళ తీసుకోవడం వల్ల వాళ్ళలో ఆస్తమా వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో స్మోక్ మీరు చేసి మీ ఒక్కరి హెల్తే కాదు పాడు చేసుకునేది, మీ చుట్టూ ఉండే వాళ్ళ హెల్త్, మీతో పక్కన కూర్చునే వాళ్ళది, మీ ఫ్యామిలీలో మీ పిల్లలు, వీళ్ళందరిపైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకే మీరు స్మోక్ చేయడం వల్ల మీకే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నష్టం అవుతుంది. మీరు స్మోకింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వదిలేస్తే ఈ చుట్టూ వాళ్ళు ఉండే వాళ్ళ పైన ఎఫెక్ట్ కూడా తగ్గిద్ది. స్మోకింగ్ వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ అవుతాయి? స్మోకింగ్ వల్ల మనకి సిఓపిడి అంటాం, చాలా కామన్గా మనం చూస్తుంటాం, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. తర్వాత లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్ట్ అటాక్స్ అంటాము, బ్రెయిన్ స్ట్రోక్స్ అంటాము, బ్లడ్ ప్రెషర్ అంటాము, డయాబెటీస్ అంటాము. ఇలా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ బాడీలో ఎవ్రీ ఆర్గాన్. ఇప్పుడు స్మోకింగ్ వల్ల మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ పైన ఎఫెక్ట్ ఉండేది. ఎక్కువ ఎఫెక్ట్ మటుకు మనకి ఊపిరితిత్తుల పైన ఉండేది, దీంతోపాటు వేరే ఆర్గాన్స్ పైన కూడా ఎఫెక్ట్ ఉండేది. సో స్మోక్ చేసిన వాళ్ళు ఎంత తొందరగా వదిలేస్తే మనకి చాలామందిలో కూడా ఫ్యూచర్లో స్మోకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. కంటిన్యూస్గా స్మోక్ చేసే వాళ్ళలో ఇంకా రికరెంట్గా ఇష్యూస్ రావడం అనేటివి కూడా మనం చూస్తూ ఉంటాం. స్మోకింగ్ ఎలా ఆపుతారు? స్మోకింగ్ ఆపడానికి చాలా రకాలు ఉన్నాయండి. ఒకటి అన్నిటికంటే బెటర్ ఏంటంటే మైండ్స్. నేను స్మోకింగ్ చేయను అని స్ట్రిక్ట్గా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఫస్ట్ 3 వీక్స్ స్మోకింగ్ ఆపేశారంటే, మొదటి 3 రోజులు కొంచెం కష్టంగా ఉండిద్ది. మొదటి 3 వారాలు ఆపేశారంటే మీరు లైఫ్ టైం మీరు దాన్ని క్విట్ చేసే
కేపబిలిటీ మీకు ఉన్నట్టు అర్థం. మానేసినాక అరే ఎప్పుడో ఒకప్పుడు సిగరెట్ తాగుతా అంటే దానివల్ల కూడా మనకి బాడీ పైన ఎఫెక్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనము ఎంత తొందరగా వదిలేస్తే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అంత దూరంగా ఉండొచ్చు మనం.